పిల్లలు టిఫిన్ రెడీ, రండి. ఉప్మా సూపర్ అమ్మా. చట్నీ అదిరిపోయిందమ్మా. సరేరా, పొగడకండి. మా కోడలి పిల్లనా మజాకా ఉన్న మాట కానీ పిల్లలు అన్నది. సరే గాని మధ్యాహ్నం వంటకు ఏం కూరగాయలు చేయమంటారండి? మా అమ్మ నాన్నకు అడుగు సునీత. అరే రాజేంద్ర, కూడలేది వండినా తినడమేరా. మా కూడలేది వండినా సూపరే. ఏదైనా వండమ్మా. అరే పిల్లలు, టైం అవుతుందిరా. బాయ్ నాన్నా. ఏం చేస్తున్నావే? పేపర్ చదువుతున్నా. చదువు చదువు. దా కూసో. మామయ్య, మనమందరం ఒకరోజు షిరిడి యాత్ర వెళ్దామా? రామ్మా కూసో. చూడమ్మా సునీత, మనం షిరిడీకి వెళ్ళాలంటే వెళ్ళలేము. స్వామి దర్శనం చేసుకోవాలంటే స్వామి ఆజ్ఞ మనకు కావాలి. అప్పుడు మనం తప్పకుండా వెళ్తాం. లేదు మామయ్య, షిరిడి యాత్రకు వెళ్ళాలని నాకు ఎప్పటి నుంచో ఉంది. సాయిబాబా ఆజ్ఞ రాని సునీత, వెళ్దాం. సరే మామయ్య, బాబా ఆశీస్సులు రాని వెళ్దాం. లేదమ్మా సునీత, సాయిబాబా పారాయణం ఇంటి దగ్గర చేసుకుంటే షిరిడికి వెళ్ళినంత పుణ్యం. మీరు రజని కదా? అవును. మీరు రాజేంద్ర? రాజేంద్ర. రాజేంద్ర బాగున్నారా? అబ్బా రాజేంద్ర, మిమ్మల్ని చూసి 25 సంవత్సరాలైంది. సరే, అక్కడికి వెళ్ళి మాట్లాడదాం పదా. రాజేంద్ర, అప్పుడు ఇలా ఉన్నావు, ఇప్పుడు అలాగే ఉన్నావు, కానీ బుగ్గలు మాత్రం కొంచెం సొంటల్. థ్యాంక్ యూ. కానీ అంతా కుశలమేనా రాజేంద్ర? అంతా కుశలమే. రజని, మరి చెప్పలేదు గానీ ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఓ అదే, మా ఆయనకి పక్కనే ఉన్న ఊళ్ళోకి ట్రాన్స్ఫర్ అయింది. అమ్మని ఇదే ఊళ్ళో హాస్పిటల్లో జాయిన్ చేశా. పక్కనే గుడింది కదా అని దేవుడి దర్శనానికి వచ్చా. సరే రాజేంద్ర, మీ ఫోన్ నెంబర్ చెప్పండి. 9440 140 928. రాజేంద్ర, ఈరోజు మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది. మనం కలిసి చాలా సంవత్సరాలు అవుతోంది. రజని, కోపతాపాలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ నీతో ఉన్న అభిమానం మాత్రం ఆకాశంలా ఎప్పటికి ఇలాగే ఉంటుంది తెలుసా? ఉందని నాకేం తెలుసు, ఇప్పుడే కదా మనం కనిపించాం. జీవిత ప్రయాణంలో మంచి స్నేహితులు తోడుంటే ఆయుసం ఉండదు కదా. ఒకవేళ దేవుడే రాసుంటే స్నేహం అద్దం లాంటిది. కలిసినా కలవకపోయినా జ్ఞాపకం వస్తే స్నేహాన్ని కోరుతుంది. అద్దం 1000 ముక్కలైనా ప్రతి ముక్క కూడా స్నేహాన్ని కోరుతుంది తెలుసా? అమ్మో, చాలా టైం అయింది. అమ్మ హాస్పిటల్లో నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఉంటాను, బాయ్. అమ్మా అమ్మా, నీకు మాట్లాడగానా?
అక్క అడగకి అమ్మ కోపగించుకుంటుంది. అడగండిరా, అడగండి. మనలో మనకేంటి? మీరు అడిగే ప్రతి మాట నాకు ఆనందమే. మీ ఆనందంలో నా ఆనందం చూసుకుంటా. అమ్మ మీది లవ్ మ్యారేజా లేదా అరేంజ్ మ్యారేజా? అయ్యో అదేం ప్రశ్ననే, అరేంజ్ మ్యారేజ్ రా. తాతయ్య నాన్నమ్మ వాళ్ళు నన్ను చూసి నా ఫోటో నాన్నకు చూయించిండ్రు. మీ నాన్న నా ఫోటో చూసి నీ ఇష్టమే నా ఇష్టం అన్నాడంటరా తాతయ్యతోని. అలా జరిగిపోయింది మా పెళ్లి. ఇప్పటికీ అంటుంటారా మీ నాన్న మా అమ్మ నాన్న ఇష్టమే నా ఇష్టం అని. నువ్వు చాలా గ్రేట్. నాని ఫోటో చూసి పెళ్లి చేసుకున్నందుకు. మనం ఎంతగానో అనుకుంటాం. నా జీవితాంతం తోడుండేది మీ నాన్ననేరా. అందుకే మేమిద్దరం మీరిద్దరు. నాకు ఏదైనా జ్ఞాపకం వస్తే ముందుగా గుర్తుకొచ్చేది మీ నాన్ననేరా. మీ నాన్నకు చెప్తే ప్రశాంతంగా ఉంటుంది. అందుకే మా మధ్యన ఏ కోపతాపాలు లేవు. ఏమ్రా మీ మీటింగ్ ఎవరి గురించి? ప్రిన్సిపల్ టీచరా? అది కాదండి, వాళ్ళకేదో డౌట్ వచ్చింది, డౌట్ క్లియర్ చేస్తున్నా. సరే సరే. ఇచ్చాయి నాదవిది. ఏంట్రా ఎల్లారి? అదే నాదా ఇచ్చాయి. మంచి చదువుకోండి. హలో హలో రాజేంద్ర, ఏం చేస్తున్నారండి? పిల్లలతో కాలక్షేపం చేస్తున్నా. ఇంటికొస్తారా? సరే, ఒక గంటలో భోజనం ముగించుకొని వచ్చేస్తాను. సరేనా? హాయ్. హాయ్. రండి రండి, కూర్చోండి. సరే. బాగున్నారా బాబు? అవునా ఆంటీ? పర్వాలేదు, కూర్చోండి. అమ్మా నాన్న అమ్మా నాన్న ఆరోగ్యం, భార్య పిల్లలు చదువులు ఎలా సాగుతున్నాయి? అందరు బాగున్నారమ్మా. అమ్మ నాన్న పిల్లలు చాలా బాగున్నారు. అంతా ఒక స్నేహితుల్లా ఉంటాం. ఒక బంగారు కుటుంబంలా ఉంటారని అందరు అనుకుంటుంటారు. చాలా బాగుంటుంది. ఏంటమ్మా, సమయం సందర్భం లేకుండా ఆయన అలా తాగుతుంటే మీరు ఏమన్నారా? అది రాజేంద్ర, వర్మ చాలా మంచివాడు, కానీ ఇలా తాగుడికే బానిసైపోయాడు. నా మీద ప్రేమ ఎలాగో లేదు, కనీసం కూతుర్ని ప్రేమతో పలకరించిన సందర్భం కూడా లేదు. కానీ డ్యూటీ మాత్రం టైంకి చేస్తాడు. తాగుడొక్కటే బాధ, ఏమీ పట్టించుకోడు. సరే రజని, నేను వర్మను మారుస్తాను. ఓ మంచి స్నేహితునిగా ఉంటాను. పర్లేదు, నేటి నుండి మన రెండు కుటుంబాలు హ్యాపీగా ఉందాం. సరేనా? నేను వెళ్ళొస్తా మరి. చూసారా, మీ నాన్న చాలా సంతోషంగా ఉన్నాడు. ఆ నవ్వుకు కారణం ఏంటో. ఆ సంతోషానికి కారణం చెప్పరాదు? అబే ఏం లేదే. ఏమండి ఏమండి, భోజనం చేద్దాంపా. మర్చిపోయావు సునీత, ఇవాళ గురువారం కదా, నేడు ఫాస్టింగ్. 2 ఏపుల్ ముక్కలు తీసుకురా, తినేస్తాం. సరే పదండి. పదరా పదమ్మా.
హలో రాజేంద్ర, ఎక్కడున్నావు? ఆఫీస్లో ఉన్నాను. ఓ అవునా, నా మూడ్ కొంచెం అప్సెట్లో ఉంది. పార్క్కి వెళ్దాం, వస్తావా? సరే సరే వస్తాను. రజని, చెప్పండి, ఏమైంది నీ బాధ? విలువలేని మనుషుల దగ్గర రోజు ఉండే బదులు విలువనిచ్చే వాళ్ళ దగ్గర కొంచెం బాధ పంచుకుంటే మనసులోని బరువు తగ్గిపోతుంది. అందుకే రజని, నువ్వు పంచుకుంటున్న కష్టాలను కూడా 10 రకాలుగా తప్పులు తీసే రకం ఈ లోకం. సమాజంలో కొందరు మనం ఏం చేస్తున్నాం అనేదానికన్నా ఎదుటి వాళ్ళు ఏం చేస్తున్నారు అనేదాని మీదనే ఆసక్తి చూపిస్తారు. జాగ్రత్త రజని. హలో హలో సునీత, నేను నీ ఫ్రెండ్ మల్లికని మాట్లాడుతున్నా. చెప్పవే మల్లిక, ఏంటి అంతా బాగానేనా? అవును, అంతా బాగానే. ఏం చేస్తున్నావే? పేపర్ చదువుకుంటున్నానే కాలక్షేపంగా. ఈరోజు మేం పార్కుకు వచ్చామే. మీ రాజేంద్ర ఒక మేడంని తీసుకొని పార్కుకు వచ్చిండు. మమ్మల్ని చూసి తల పక్కకు తిప్పుకున్నాడు. నీవేమో మా రాజేంద్ర శ్రీరామచంద్రుడు అంటావు, కానీ మీ ఆయన అన్నీ శ్రీకృష్ణ లీలలే. ఏ మల్లిక, జాగ్రత్తగా మాట్లాడు. నీకేమన్నా పిచ్చా ఏంటి? నా భర్తను ఎందుకు బ్లేమ్ చేస్తున్నావు? జాగ్రత్త. సరేనే, నీకు నేను అబద్ధాలు ఆడినట్టుగా అనిపిస్తుంది. రేపు నీకే నిజం తెలుస్తుంది సునీత. సునీత, ఏంటి నీ మౌనం? ఎందుకో మౌనంగా ఉండాలనిపించింది, మౌనంగా ఉన్నాను. ప్రేమంటే ఒకరితో ప్రేమలో పడటం కాదు, పెళ్ళామంటే నాతో ప్రేమ నటించడమా? నేనైతే నిన్ను నా మొదటి బిడ్డగా ప్రేమతో అనుకుంటున్నా. ఇదే నా మధురమైన పవిత్ర బంధం. ఇప్పటి వరకు ఎటెళ్ళారండి? నాకు నిద్ర వస్తుంది, నేను పొద్దున మాట్లాడుతా సునీత. ఏ పిల్లలు, స్కూల్కి వెళ్తాం పదండి. మమ్మీ మమ్మీ నీకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు మమ్మీ. ఏమైందమ్మా? నాన్న ఒక ఆంటీతో మొన్న సినిమాకి వెళ్ళాడంట. మా ఫ్రెండ్స్ వాళ్ళు వాళ్ళ అమ్మ నాన్నతో సినిమాకు వెళ్తే ఆంటీతో మన నాన్న కనిపించాడంటమ్మా.
మమ్మీతో కాకుండా వేరే ఆంటీతో సినిమాకి వెళ్ళడం ఏంట్రా అన్నారు మా ఫ్రెండ్స్. మాకు చాలా బాధ అనిపించిందమ్మా. నాకు చచ్చింది బో అనిపించింది మమ్మీ. సరే ఆ విషయంతో మీకేంట్రా? చెప్పే వెళ్ళిండు అలా ఫ్రెండ్స్ తో సినిమాకి వెళ్తానని మీరు అనవసరంగా అనుకోవద్దు. మీరు స్కూల్కు వెళ్ళండి. హలో రాజేంద్ర, చెప్పు. ఒకసారి ఇంటికొస్తావా? అమ్మ నీతో ఏదో మాట్లాడాలంటుంది. సరే వస్తున్నా. రానా అన్న కూర్చో. రాజేంద్ర, నేను చాలా ఇబ్బంది పెడుతున్నానేమో అనిపిస్తుంది నాయన. ఇబ్బంది ఏం లేదమ్మా. ఏంటికి రమ్మన్నారో చెప్పండి. రాజేంద్ర, మా మనవరాలికి ఒక మంచి సంబంధం చూడు నాయన. ఎందుకంటే వర్మ తాగడం తప్ప మరేమీ పట్టించుకోడు. ఈ పెళ్లి చేస్తే కనీసం నాకైనా సంతోషం ఉంటుంది కదా. సరే అమ్మా, నేను ఒక మంచి సంబంధం చూస్తాను. దగ్గరుండి పెళ్లి చేద్దాం. మనం ఒక బంధాన్ని ఒకటిగా చేద్దాం. సరేనా మరి? వర్మకి తాగుడు తప్ప వేరే లోకం లేదు. నా మీద ధ్యాస ఎలాగో లేదు. కనీసం కన్న కూతురు మీద కూడా లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇవన్నీ ఇప్పుడెందుకు? జరగాల్సిన శుభకార్యం జరగని. నేను వెళ్ళొస్తా మరి. అమ్మా, ఏంటమ్మా? అంకుల్ రావడం ఏంటి, పోవడం ఏంటి, అసలు ఏంటి తెలియాలి నాకు. చూడమ్మా, నీకు అన్ని విషయాలు తర్వాత చెప్తాను. నాకిప్పుడు తెలియాలి. నాకు జరగబోయే పెళ్లి మీద మీ క్లోజ్నెస్ ఏంటి, నా పెళ్లిపై ప్రభావం పడుతుంది. అసలు ఏంటి నాన్న? ఏంటి నాన్న? అంకుల్ వచ్చి ఏదేదో మాటలు మాట్లాడుతుంటే మీరు నిమ్మకు నీరెత్తినట్లు తాగుతూ కూర్చున్నారు తప్ప ఏమీ పట్టించుకోవా? కనీసం నా బాధ్యత కూడా పట్టించుకోవా? అమ్మా, అంకుల్ చాలా మంచోడమ్మా. నేను ఇంతగా ఇంకేం చెప్పలేను. కానీ మంచోళ్ళకు మంచోళ్ళు తోడుంటే తప్పేంటమ్మా? నానా నువ్వు కూడా చిచ్చి. ఏమైంది సునీత, బాధతో ఉన్నావు? మామయ్య, రాజేంద్ర ఈ మధ్య ఎవరో ఆవిడతో చనువుగా ఉంటుండు. మొన్న పార్క్ వచ్చాడని మా ఫ్రెండ్ మల్లిక ఫోన్ చేసి చెప్పింది. పిల్లలకు కూడా వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పిండంట వేరే ఆంటీతో మీ డాడీ సినిమాకి వచ్చిందని చెప్పిండంట. మామయ్య, ఉదయాన్నే రజని అని ఒక ఫోన్ వచ్చింది. మీ అబ్బాయి నన్ను చూడగానే కట్ చేసిండు. అట్లానా? వాడు అటువంటి వాడు కాదు కదా. నాకు తెలిసి బాధ్యతలు ఉన్నవాడికి బాధలు ఎక్కువ, నీదే ఉన్నవాడికి కష్టాలు ఎక్కువ. ఏంటే ఉమా, మనవాడు ఇలాంటి పనులు చేస్తాడని ఈ వయసులో మనం వినాల్సి వస్తుందని అనుకోలేదు. అరే రాజేంద్ర, ఎట్రా? ఏంటి నాన్న? చెప్పండి. ఏరా వేరే అమ్మాయితో తిరుగుతున్నావట? ఏంట్రా పనులన్నీ? ఛ నాన్న, నన్ను మీరు కూడా అన్నాపడుతున్నారా? గొంతు పెంచడమే కాదు, నీ మాట విలువ పెంచుకో. వాన చినుకులకే గాని ఉరుములకు పంటలు పండవు, తెలుసా? నా మీద నమ్మకం లేదా సునీత? నమ్మకమే బంధానికి ఊపిరి. అపార్థము వలజడి. ఓసారి అద్దం పగిలాక అన్ని అతుకులే. మన సంసారం కూడా అతుకులాగా చేసుకుందామా? ఏ బంధమైనా పోగొట్టుకోవడానికి ఒక నిమిషం చాలు. అది తిరిగి రావడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒట్టిదే. సునీత, నీ పిచ్చి గాని నా గురించి ఇంతే తెలుసా? బంగారం విలువ దాని క్యారెట్ బట్టి, మనిషి విలువ క్యారెక్టర్ను బట్టి ఉంటుంది. నేను సమాజంలో విలువగానే బతుకుతున్నా. మన వెంట 7 అడుగులు నడిచినా మన భార్య మాత్రం మనతోనే ఉంటుంది జీవితాంతం, ఎట్టి పరిస్థితుల్లోనైనా. ఆపండి నాన్న, ఆపండి. నేను చెప్పేది కొంచెం వినండి. గత 20 సంవత్సరాల క్రితం నా పెళ్లి చూపులు చూసాను. నాన్న, మీకు గుర్తుందా?
గత 20 సంవత్సరాల క్రితం మనం పెళ్లి చూపులకు వెళ్ళాం. ఆ అమ్మాయి ఈ రజని. వాళ్ళ అమ్మా నాన్నతో వరకట్నం డిమాండ్ చేశారు. కేవలం 10,000 దగ్గర మీరు ఆ పెళ్లి చూపులు క్యాన్సిల్ చేశారు. నాకు అప్పుడు చాలా బాధ వేసింది. అయినా నీతో ఏనాడో నా బాధ చెప్పలేదు. రజని కూడా బాధపడింది తెలుసా నాన్న. మనది కావాల్సినది మనకు రావాలనుకుంటే ఆ భగవంతుడు మనకు రానియడు. రజనిని కూడా రానివ్వలే. రాసిన రాత అంతే. అందుకే అప్పుడు కేవలం నీ ఫోటో చూసి మాత్రమే పెళ్లి ఒప్పుకున్నాను తెలుసా. రాజేంద్ర, నాకు అదంతా తెలుసు. కాకపోతే నా తప్పే. నా మాటకు విలువనిచ్చి ఆ అమ్మాయిని కాదని ఈ అమ్మాయిని చేసుకున్నావు. నాన్న, నాకు ఎంత అదృష్టం కలిసి వచ్చినా నేను ఎంత కష్టపడేవాడినైనా నా భార్య సహకారం లేనిది నేను ఏ విషయంలో రాణించలేను. అందుకే సునీతకు అంత విలువిస్తున్నా. ఏమండి, మనం అందరం వెళ్ళి రజని కలిసొద్దామా? ఏమంటారు మామయ్య? సరే సునీత, రాజేంద్ర వాళ్ళకు ఫోన్లో కబురు పంపు. రజని నాకు అమ్మం బదిలేని, నేను అంత దూరం వెళ్తలేను. ఎందుకండి? నాకు ఇష్టం లేదు. మరి ఇల్లు గడవడం ఎట్లా? ఆఫ్సార్లీ వస్తుంది కదా, సర్దుకుందాంలే. వద్దండి, పాప పెళ్లికొచ్చింది. ప్రస్తుతానికి ఏదీ సరిపోవట్లేదు. మీరు వెళ్ళండి. నేను వెళ్ళనంటున్నాను కదా. మన జీవితంలో కష్టసుఖాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మన అమ్మాయి పెళ్ళయ్యేవరకైనా మీరు ఉద్యోగం చేయండి. నో, నేను వెళ్ళనంటే వెళ్ళను అంతే. ఛ! ఏం బ్రదర్ వర్మ, ఎప్పుడు చూసినా తాగుతూనే ఉంటావా? ఏం లేదు రాజేంద్ర, జస్ట్ టైం పాస్ అంతే. నానా, ఏంటి నాన్న ఈ పరిస్థితి? ఉదయం నుండి సాయంత్రం వరకు ఈ తాగడం ఏంటి? చూశావా రాజేంద్ర, నా కన్న కూతురు నన్ను ఆశ్రయించుకుంటుంది. నీ బతుకు చెడా, ఇదొక మందు, నీకొక దండం. నాన్న లోపలికి రా. నమస్తే. మా నాన్న, మా భార్య, మా పిల్లలు. ఏంటి నాన్న విశేషం? అందరూ కలిసి వచ్చారు. అందరికీ నమస్కారం. రామ్మా, ఇక్కడ కూర్చో. అన్ని విషయాలు తెలుసుకున్నా మన రెండు కుటుంబాలు బంధువుల్లా కలిసిమెలిసి ఉందాం. నాకు చాలా సంతోషంగా ఉంది. అంకుల్, నేనెప్పుడూ కూడా మీ కుటుంబాన్ని ఉన్నత స్థితిలో ఉండాలని కోరుకున్నా. నాకు తెలిసి మన రెండు కుటుంబాలు మా పాప పెళ్లిలో సందడి చేద్దాం. హలో రాజేంద్ర గారా? అవును సార్. మొన్న మీరు పెళ్లి సంబంధం గురించి ఫోటో పంపించారు కదా, మాకు చాలా నచ్చింది. ఆ అమ్మాయి మేము వరకట్నం లేకుండా పెళ్లి చేసుకుంటాం. మేము త్వరలో వచ్చేసి మేము ముహూర్తాలు పెట్టుకుందాం అనుకుంటున్నాము. ఓకే సార్. ఆంటీ, సుమ పెళ్ళికి వాళ్ళు ఒప్పుకున్నారు. ఎటువంటి కట్నం లేకుండా సంతోషంగా పెళ్లికి ఒప్పుకున్నారు. త్వరలో వచ్చి ముహూర్తాలు పెట్టుకుంటాం అంటున్నారు. రాజేంద్ర, సుమ పిల్లల మనందరం కలిసి సందడేద్దాం. ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే రాజేంద్ర లాంటి భర్త దొరికాడు చెల్లి. నీ అదృష్టం నిన్ను వరించాడు. వర్మ కూడా ఈ రోజు నుంచి తాగుడు మానేసిండు కదా, అది కూడా మంచిదే కదా. నూతన జీవితం ప్రారంభించిండు కదా. వర్మ, నీ ఫేవరెట్ బ్రాండ్? రాజేంద్ర, ఇంత మంచి గొప్ప కుటుంబ వ్యక్తుల మధ్యలో నేను తాగడం మానేశాను. నో నెవర్, ఇప్పటి నుండి కళ్ళు తాగడం మొత్తం పూర్తిగా మానేస్తున్నాను. ఇదే నా శపథం. ఈ కళ్ళే నా జీవితం నాశనం చేసింది. ఇకపైన అవసరం లేదు. ఓకే, గుడ్ బ్రదర్. థ్యాంక్ యూ రాజేంద్ర. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలంగాణ పల్లె సినిమాలో. మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గంట మాత్రం తప్పకుండా కొట్టండి.